బ్రేకింగ్ న్యూస్ చూసాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు భూమి చేయనున్నారు. ఫలక్నామా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద రేవంత్ రెడ్డి భూమి చేయనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక బేగంపేట నుంచి నేరుగా ఇబ్రహీంబాగ్ మైనార్టీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత ఫలక్నామా దగ్గర మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు భూమి చేయనున్నారు. ఫలక్నామా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద రేవంత్ రెడ్డి భూమి చేయనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. బేగంపేట నుంచి నేరుగా ఇబ్రహీంబాగ్ మైనార్టీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత ఫలక్నామా దగ్గర మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు భూమి చేయనున్నారు. ఇక ఫలక్నామా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద రేవంత్ రెడ్డి భూమి చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. బేగంపేట నుంచి నేరుగా ఇబ్రహీంబాగ్ మైనార్టీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత ఫలక్నామా దగ్గర మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపనకు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇటు బేగంపేట విమానాశ్రయానికి ఢిల్లీ నుండి నేరుగా చేరుకున్నారు. అక్కడ నుండి ఢిల్లీ నుండి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి నేరుగా ఇటు ఇబ్రహీంబాగ్ మైనార్టీ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఆ కార్యక్రమం అయిపోగానే ఇక్కడ ఫలక్నుమాకు సంబంధించినటువంటి మెట్రో రైల్ పాత బస్తీ మెట్రో రైల్ ప్రారంభానికి సంబంధించినటువంటి భూమి పూజ చేసేందుకైతే ఇక్కడికి ఫలక్నుమా ఏరియాకైతే ఇక్కడికి రానున్నారు. ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసేందుకైతే ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లో ఇక్కడికైతే రానున్నారు. ఇప్పటికే ఇటు మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఫలక్నుమా దగ్గర ఏర్పాటు చేసినటువంటి భూమి పూజకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నేతలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి రానుండడంతో భారీ బందోబస్తును అయితే పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫలక్నుమా సమీపంలో ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇక్కడైతే భూమి పూజ కార్యక్రమం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి పాత బస్తీకి సంబంధించిన మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని చెప్పేసి రేవంత్ సర్కార్ నిర్ణయించింది. గతంలో ఉన్నటువంటి సర్కారు కూడా ఈ యొక్క మెట్రో రైలును ఇటు జేబీఎస్ నుండి ఇక్కడ వరకు నిర్మాణం చేపట్టాలని చెప్పి భావించినా కానీ కొన్ని కారణాల వల్ల, అంటే అక్కడ ఉన్న నిర్మాణాలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విస్తరణ పూర్తి స్థాయిలో అడుగు ముందుకు వేయలేకపోయింది. దీంతో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి పాత నగరానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెట్రో రైలు పైన విస్తరణకు సంబంధించిన దానిపైన ఫోకస్ చేసింది. వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టును నిర్మాణం చేయాలని చెప్పేసి భావించింది. 2000 కోట్ల రూపాయలతో వెచ్చించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అయితే 5.5 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క నిర్మాణాన్ని చేపడతా ఉంది. దీంట్లో 5 స్టేషన్లు కూడా ఉండనున్నాయి. మొత్తానికైతే ఓల్డ్ సిటీ వాసులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మెట్రోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అయితే పూర్తి కాబోతున్నది.
2017లోనే హైదరాబాద్ నగరానికి మెట్రోను పరిచయం చేసినా కానీ ఈ యొక్క ఓల్డ్ సిటీకి మాత్రం ఈ యొక్క మెట్రో రైలు అయితే రాలేకపోయింది. దీంతో ఇటు అనేక కారణాలు ఉన్నా కానీ ఇటు న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆ చిక్కులన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా విడదీసి మొత్తానికైతే ఈ యొక్క మెట్రో రైలు విస్తరణ అయితే పాత బస్సుకి తీసుకొస్తున్నారు. 2012లోనే ఈ యొక్క మొత్తం కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి రూపకల్పన చేసినా కానీ ఆ తర్వాత దీన్ని బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు నిర్మాణాన్ని చేపట్టలేకపోయినా కానీ దీంతో కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే దీనిపైన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి సారించింది. మొత్తానికైతే రేవంత్ సర్కార్ వచ్చి రాగానే ఇటు మెట్రో పాత బస్తీకి సంబంధించినటువంటి దీనిపైన దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇటు ఇప్పటికే నాగోల్ నుండి ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి యొక్క మెట్రో దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాన్ని ఇక్కడ పలక్నుమాకు సంబంధించినటువంటి మెట్రోకు అనుసంధానం చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు నాగోల్కు సంబంధించినటువంటి అక్కడ నుండి కానీ ఎల్బీ నగర్ వాసులకు దాంతోపాటు ఎల్బీ నగర్ నుండి పలక్నుమాకు వచ్చేందుకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క మెట్రో నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి భావిస్తున్నది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పూర్తి స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయినందున దీన్ని పూర్తిగా ఓల్డ్ సిటీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇటు పూర్తిగా నగరం మొత్తం కూడా తిరగడానికి కూడా లేకపోతే రావడానికి వివిధ పనుల నిమిత్తం ఆఫీసుల నిమిత్తం వివిధ కార్యక్రమాల నిమిత్తం రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఓల్డ్ సిటీ కళ నెరవేర్చేందుకైతే రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మెట్రో రైలు విస్తరణ అయితే చేపట్టింది. మొత్తానికైతే పాత బస్తీ వాసుల కళ అయితే నెరవేరబోతా ఉన్నది. ఈరోజు ఇక్కడే మనం చూస్తున్నాం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ యొక్క చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మనం చూస్తున్నాం, ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యొక్క మెట్రో రైలుకి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే ఇటు ఎంఐఎం నేతలు ఇక్కడికి వచ్చున్నారు, ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఒక్క నిమిషం. ఓకే, ఈ యొక్క మెట్రో రైలుకి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీ వాసుల కళ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎంఐఎం ఎమ్మెల్యేగా మీరు ఏ విధంగా దీన్ని చూస్తా ఉన్నారు? ये बहुत दिन से ओल्ड सिटी के लिए पेंडिंग था, जिसका आज फाउंडेशन रखा जा रहा है, जिसमें हमारे पार्टी के प्रेसिडेंट असदुद्दीन ओवैसी साहब और हमारे लीडर अकबरुद्दीन ओवैसी साहब ने परस्यू किया काफ़ी ज़माने से। हुकूमत तेलंगाना अभी जो मौजूदा सीएम है रेवंत रेड्डी साहब ने आज फाउंडेशन रखने का डिसाइड किया। थैंक यू। ఎమ్మెల్యే కూడా మాట్లాడడం చూసాం మనం. అదేవిధంగా రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము హర్షిస్తా ఉన్నామని చెప్పేసి రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చి రాగానే తమ యొక్క నియోజకవర్గమైనటువంటి ఎంఐఎం కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇట్లా మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అనేది కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే ప్రజలు కూడా హర్షిస్తా ఉన్నారు. ఇటు ఎంఐఎం పార్టీ కూడా హర్షిస్తా ఉన్నది. పాత బస్తీకి సంబంధించినటువంటి ప్రజల యొక్క కళ సాకారం కాబోతుందని చెప్పేసి అయితే భావిస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క మెట్రో ప్రాజెక్టు విస్తరణతోటి నగరానికి మొత్తం కూడా ఇటు అనేక మంది కూడా ఇటు మదీనా కానీ లేకపోతే చార్మినార్ ఏరియా కానీ పలక్నుమా ఏరియా కానీ అనేక మంది కూడా ప్రజలు కూడా వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు కానీ వ్యాపారులు కానీ అనేక మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క సౌకర్యం మెట్రో విస్తరణ జరిగితే మరింత సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పేసి భావిస్తున్నారు. ఆదాయం కూడా ఇటు మెట్రో గనులతో ప్రజలకు కూడా వ్యాపారులకు కూడా ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటికే ఇక్కడికి ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రారంభోత్సవం చేయగానే అక్కడ నుండి నేరుగా సభాస్థలి ఉంటుంది. ఈ సభాస్థలికి కూడా అక్కడ కార్యక్రమం అయితే ఉంటుంది. బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు. బహిరంగ సభకు కూడా భారీ ఎత్తున ఇప్పటికే కొంతమందిని ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎంఐఎం కార్యకర్తలు కానీ భారీ స్థాయిలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ భారీ బందోబస్తును కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే నేతలందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు ఇబ్రహీంబాగ్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ మైనారిటీ పాఠశాల అదేవిధంగా జూనియర్ కళాశాలను ప్రారంభించిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి పలక్నుమాకు సంబంధించినటువంటి ఈ యొక్క వేదిక దగ్గర ఇక్కడే శంకుస్థాపన చేసి అంటే ఈ యొక్క మెట్రో రైలు విస్తరణకు సంబంధించినటువంటి శంకుస్థాపన అయితే చేయనున్నారు వారు. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.